హాయ్ అండి. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసైతే ఇవి పెళ్లి బ్లౌజులండి. ఒక 6, 7 బ్లౌజులైతే వచ్చినాయి నాకు. అయితే అందరి అంటే ఒక్కొక్కరు 2, 2 ఇచ్చారండి. అయితే ఒక కస్టమర్ ఈ 2 ఇచ్చినప్పుడు మనం ఎలా కట్ చేసుకోవాలనేది చూడండి. ఇప్పుడు ఒకటే సైజు కాబట్టి ఇలా 2 ఒకసారి వేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది కటింగ్ అనేది. ఇలా చూడండి. అయితే ఇక్కడ కొంచెం హెచ్చుతగ్గులు ఉన్నాయని నేనైతే మార్క్ చేస్తున్నాను. ఇలా హెచ్చుతగ్గులు ఉన్నప్పుడు మనం కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి 1 మీటర్ క్లాత్, ఒకటి 8 సెంటీమీటర్ అండి. అయితే ఇక్కడ అతుకులు అనేటివి కూడా పడతాయి. అవి ఎలా కట్ చేసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తాను. ఫోల్డింగ్ అనేది మనకి అపోజిట్లో ఓపెన్ అనేది మనకు అపోజిట్లో ఉండాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, హ్యాండ్ ఫస్ట్ వచ్చేసి నేనైతే హ్యాండే కట్ చేశానండి. ఎప్పుడైనా సరే ఇక్కడ హ్యాండ్ లూజ్ పెడుతున్నాను. హ్యాండ్ పొడవు వచ్చేసి మనకు ఖర్చుతో సహా పెట్టేస్తున్నాను. ఎక్స్ట్రా మనం ఖర్చు అయితే తీసుకోవాల్సిన పని లేదు. క్లాత్ ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు. ఇక్కడ కూడా కుట్లతో సహా పెట్టేశానండి కింద చంక డౌన్ అనేది. ఇలా ఒకసారి మార్క్ చేసుకున్న తర్వాత మనకు కరెక్ట్గా ఉందా లేదా అని కూడా చూసుకోవచ్చు. ఇలా అంటే ఇప్పుడు కొంతమందికి ఏంటంటే టేప్తో అర్థం కాదు కదండి, వాళ్ళైతే ఇలా కట్ చేసుకోవచ్చు బ్లౌజ్ ఈజీగా. ఇక్కడ చంక లూజు వరకు ఒక మార్క్ అయితే పెట్టుకోవాలి. ఇలా 2 పాయింట్స్ కలుపుకోవాలి. చంక లూజు అలాగే హ్యాండ్ లూజు, అలాగే పైన నుంచి మనకు చంక లూజు వరకు మాత్రం లోతు తీసాం కదా కుట్టేటప్పుడు. నేనైతే ప్రతిసారి చెప్తూ ఉంటాను కదా. ఇక్కడ 6 అయితే ఉందండి హ్యాండ్ పొడవు వచ్చేసి. అయితే ఇక్కడ 3.5 అంటే 2.5 పెట్టారు చంక డౌన్ అనేది. అయితే నేను కూడా అంతే పెట్టాను. మనకి వాళ్ళకి ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటే వాళ్ళు చెప్తారు కదా మనకు ఫిట్టింగ్ కరెక్ట్గా ఉందని చెప్పి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే హ్యాండ్స్ వచ్చేసాయి కదా. హ్యాండ్స్ పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు లోతైతే ఇక్కడ టక్స్ అయితే పెట్టుకోవాలండి. ఎందుకంటే మనం మార్క్ పెట్టుకున్న విధంగా టక్స్ పెట్టుకుంటే మనకి కుట్టేటప్పుడు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసుకునేటప్పుడు మనకు బ్యాక్ పార్ట్ మార్క్ చేసేటప్పుడు అయితే ఇక్కడ హెచ్చుతగ్గులు ఉన్నాయి కదా, ఇవనేది ఒక లైన్ వేసుకొని ఇలా స్కేల్తోని ఈ హెచ్చుతగ్గులు అనేది లేకుండా నీట్గా కట్ చేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకోనికి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఓపెన్ చేస్తున్నాను. 2 ఒకేసారి పట్టుకొని ఇలా ఓపెన్ చేస్తే కరెక్ట్గా వచ్చేస్తాయి మనకి. అయితే ఓపెన్ అనేది మనకు అపోజిట్లో ఉండాలి. ఇలా అంచులు అనేటివి చూసారు కదా, మనకి క్లియర్గా అవుపిస్తుంది. ఈ అంచులు అనేది మనకైతే అపోజిట్లో ఉండాలండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ నడుములు వచ్చేసి 31 అయితే ఉందండి. ఇలా ఉక్స్ పట్టి నుంచి కాజా పట్టి వరకు తీసుకోండి. లూజ్ అనేది టేప్తో మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఇక్కడ 31 ఉంటే నేనైతే ఏం చేశానంటే 4 భాగాలు చేసుకుంటే మనకి క్లియర్గా తెలిసిపోతుందండి. అయితే ఒక 2 పాయింట్స్ తక్కువ ఉంది కాబట్టి నేనైతే 8 పెట్టాను. 4 భాగాలు చేసుకుంటే 8 పెట్టేసి అక్కడ 1 ఇంచు డాట్స్కి 2 ఇంచు ఖర్చు కోసం అయితే పెట్టాను. ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ స్కేల్తో ఒక లైన్ వేసుకోవాలి. ఎందుకంటే మనము నడుము పట్టికి, ఇది నడుము పట్టి అంటే మనము పట్టి అయినా పెట్టుకోవచ్చు, అంటే ఇప్పుడు ఎమ్మింగ్ చేసుకోనికైనా పెట్టుకోవచ్చు, లేదంటే మనం పైపింగ్ అయినా వేసుకోవచ్చు అండి. ఆ తర్వాత ఇక్కడ లాస్ట్కి ఒక లైన్ వేసుకున్నామంటే కరెక్ట్గా వచ్చేస్తుంది బ్లౌజ్ అనేది. మనకి ఇంతవరకు వచ్చేస్తుంది మనకి బ్లౌజ్ అనేది ఐడియా ఉంటుంది. ఇక్కడ చూడండి, షోల్డర్ నుంచి మెయిన్ డాట్ వరకు చూసుకోవాలి. బ్లౌజ్ హైట్ వచ్చేసి అంటే బ్లౌజ్ పొడవు, ఇది బ్లౌజ్ పొడవు వచ్చేసి నేను పైన ఖర్చుతో సహా పెట్టానండి. మనము షోల్డర్ దగ్గర జాయిన్ చేసాం కదా, అక్కడితో సహా పెట్టేస్తే 15 ఇంచెస్ అయితే వచ్చింది నాకు. 15 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకొని కింద 1/2 ఇంచు ఆల్రెడీ వదిలిపెట్టుకున్నాం కాబట్టి అదైతే మనకి అవసరం లేదు. అయితే కింద 1/2 ఇంచు, పైన ఒక 1/2 ఇంచు అంటే ఇలా మనం జాయింట్స్ కోసం మార్క్ చేసుకోవాలి. షోల్డర్ అండ్ నెక్ వచ్చేసి 5 ఇంచెస్ ఉందండి. 5 ఇంచెస్ అంటే మనకి 3 ఇంచెస్ షోల్డర్, 2 ఇంచెస్ నెక్. అయితే ఇక్కడ డీప్ నెక్ కూడా చూసుకోవాలి. ఇక్కడ వీప్ కప్ అయితే ఇలా చూసుకొని ఒక 1/2 ఇంచు పైకి పెట్టుకోవాలి. ఇక్కడ బ్యాక్ పార్ట్ ఎంతవరకు అవుతుందో అంతవరకు అయితే మార్క్ చేశాను. అలాగే చూడండి, షోల్డర్ అండ్ నెక్ వచ్చేసి 5 ఇంచెస్ ఉంది. ఈ 5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ చంక డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ అవుతుందండి. ఈ 6 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మన చంక డౌన్కి స్ట్రెయిట్గా 5 ఇంచెసే ఉండాలండి. పైన ఎంత ఉందో కింద కూడా అంతే ఉండాలి. కొంచెం అటు ఇటు అయినా చంక దగ్గర ముడత అనేది వస్తుంది. అందుకని అక్కడ మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ చంక లోతు అనేది 1 ఇంచు తీసుకుంటే సరిపోతుంది మనకి.
1 ఇంచు ఇలా 1 ఇంచ్ తీసుకొని ఇక్కడ కర్వ్ స్కేల్ ఉంటుంది కదా, ఈ స్కేల్తో మాత్రం ఇలా మార్క్ చేశారంటే మీకు కరెక్ట్గా తెలిసిపోతుంది. ఇప్పుడు కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి అర్థం కాదు కదా ఎలా తీసుకోవాలనేది, వీళ్ళకైతే బాగా యూజ్ అవుతుందండి ఇది. ఇక్కడ డీప్ నెక్ వచ్చేసి 3 ఇంచెస్, పైన 2 ఇంచెస్ పెట్టాం కదా, ఇక్కడైతే 3 ఇంచెస్. ఇక్కడ ఒక లైన్ స్ట్రెయిట్గా వేసుకున్న తర్వాత అందులో నెక్ అనేది మన ఇష్టం అండి, ఏదైనా పెట్టచ్చు. ఇక్కడైతే నేను యూ షేప్ పెడుతున్నాను. ఇలా ఒక లైన్ వేసుకొని నీట్గా షేప్ అనేది మార్క్ చేసుకోవాలి. చూసారా, క్లియర్గా మనకైతే వచ్చేసిందండి. ఇప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఫ్రెండ్స్, కామెంట్ సెక్షన్లో అడిగినా మీకైతే క్లియర్ చేస్తాను. డీప్ నెక్ వచ్చేసి 3 ఇంచెస్, నార్మల్ అంటే పైన నెక్ వచ్చేసి 2 ఇంచెస్, చంక డౌన్ అనేది 6 ఇంచెస్ 1 ఇంచ్ లోతు తీసుకున్నాం కదా ఇక్కడ. ఇప్పుడు మనం 1/2 ఇంచు పైన ఖర్చు కోసం వదులుకొని అక్కడ నుంచి చూసుకుంటే చంక లూజ్ వచ్చేస్తుంది. ఈ చంక లూజ్ అనేది మనం 1 ఇంచ్ డాట్స్ ఉంటాయి కదండి, అక్కడికి రావాలి ఎగ్జాక్ట్లీగా. అలా వచ్చేసి ఫిట్టింగ్ అనేది ఇంకా బాగా వస్తుంది. ఇప్పుడు చూడండి, అన్నిటికైతే ఇలా రాదు, కొన్నిటికి మాత్రం చంక లూజు నడుము లూజుకి మ్యాచ్ అవుతుందండి. ఇలా 31 నడుము లూజ్ వచ్చేసి 4 భాగాలు చేసుకొని ఒక 3 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నామంటే మనం ఎలాంటి బ్లౌజ్కైనా ఒక 3 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుందండి. మనకి ఖర్చు కోసం డాట్స్ 1 ఇంచు, ఖర్చు కోసం 2 ఇంచెస్, 3 ఇంచెస్ సరిపోతుంది. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. అయితే ఇది 8 సెంటీమీటర్ అండి. ఇప్పుడు గ్రీన్ వచ్చేసి 8 సెంటీమీటర్ ఉంది, ఎల్లో వచ్చేసి మీటర్ ఉంది. అయితే నేను ఇక్కడ ఏం చేస్తానో చూడండి మీరు. ఇలా షోల్డర్కి ఎదురుగా స్ట్రైట్గా ఒక లైన్ వేసుకొని అక్కడ 1/2 ఇంచు ఇక్కడ 1/2 ఇంచు తీసుకోవాలండి. ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది అలా తీసుకుంటే. అయితే ఇక్కడ చూడండి, ఫ్రంట్ వచ్చేసరికి తక్కువ ఉంది కదా, కాబట్టి రెండు ఒకేసారి కట్ చేస్తే మనకి ప్రాబ్లం అవుతుంది. అందుకని మనకి పర్ఫెక్ట్గా వచ్చేది అంటే అతుకులు లేకుండా వచ్చేది తీసుకొని ఫస్ట్ కట్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ వేసుకొని మనం కట్ చేసిన బ్యాక్ పార్ట్ ఉంది కదా, అది వేసుకొని మొత్తం మార్క్ అయితే చేసుకోవాలి చుట్టూ. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ఇప్పుడు సైజ్ బ్లౌజ్ తీసుకొని సింపుల్ మెథడ్లో చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. అయితే ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఎంత వరకు ఉందో అంతవరకు మార్క్ చేసుకొని కుట్లతో సహా పెట్టేస్తున్నాను. అలాగే షోల్డర్ దగ్గర కిందికి ఒక 1/2 ఇంచు మార్క్ చేసుకొని, ఎందుకంటే మనకు కుట్లకు కావాలి కాబట్టి ఇలా నెక్ అయితే మార్క్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచు పైకి నెక్ దగ్గర. అలాగే 4 హుక్స్ల వరకు అండి, ఏ బ్లౌజ్ అన్నా ఇవ్వండి మనకి ఏ బ్లౌజ్ అయినా సరేనండి, ఆ బ్లౌజ్ని బట్టి అయితే నేనైతే 4 హుక్స్ల వరకు పెడతాను. ఇక్కడ షోల్డర్ నుంచి మెయిన్ డాట్ వరకు మధ్యలో అక్కడ మార్క్ చేసుకొని ఈ 3 పాయింట్స్ కలిసే విధంగా మార్క్ చేసుకొని కట్ చేసుకోవడమే. సింపుల్ మెథడ్ అండి, ఇంత ఈజీగా అయితే ఎవ్వరు చెప్పరు నాకు తెలిసి. మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు తెలిసిపోతుంది నేను చెప్పేది కరెక్టా కాదా అనేది కూడా. ఒకసారి ట్రై చేసి చెప్పండి. ఈజీగా, చాలా ఈజీగా. అయితే ఇక్కడ డాట్స్ అనేది ఎలా వేసుకోవాలంటే, ఇప్పుడు ఈ సైజు వరకు అయితే అంటే ఇందులో కూడా చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళు ఉంటారు, ఎక్కువగా ఉన్న వాళ్ళు ఉంటారండి. అయితే ఇక్కడ చెస్ట్ హెవీ అంటే కొంచెం ఎక్కువగా ఉన్న వాళ్ళకి 3 ఇంచెస్కి అంటే కాజాపట్టి ఉక్స్పట్టి నుంచి ఒక 3 ఇంచెస్కి మార్క్ చేసి అక్కడ వెడల్పు వచ్చేసి 2.5, పొడవు వచ్చేసి 2.5, ఇలా మొత్తం మార్క్ చేసుకొని నీట్గా డాట్ అయితే మార్క్ చేయాలి. అలాగే చంక దగ్గర స్ట్రెయిట్గా, ఈ డాట్కి స్ట్రెయిట్గా ఉండాలి చంక దగ్గర డాటు. కింద వచ్చేసి ఒక 2 ఇంచెస్ పొడవు, కాజాపట్టి ఉక్స్పట్టి దగ్గర 2 ఇంచెస్ 2.5. ఇక్కడ లోతు అనేది ఫ్రంట్ సైడ్ ఇలా తీసుకోవాలి. సింపుల్ మెథడ్లో కట్ చేయొచ్చండి, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది ఈ మెథడ్లో కట్ చేస్తే. అయితే ఇప్పుడు మనం షేప్ పట్టీలు తీసుకోవాలి కదా, నేను వచ్చేసి చెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రం 3 ఇంచెస్ పొడవు తీసుకుంటానండి. మధ్యలో వచ్చేసి 2.5 డౌను, లాస్ట్ కూడా అంతే పెడతాను. మొత్తం ఇలా మార్క్ చేసుకొని మనకి కట్ చేసుకోవడమే. అయితే చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి షేప్ పట్టీ అనేది పొడవుగా పెట్టాలి. ఈ పొడవు వచ్చేసి 3.5, మధ్యలో 3 ఇంచెస్ అంతే తేడా, ఒక 1 ఇంచు ఒక 1/2 ఇంచు పెరుగుతుంది. చూసారా, ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది. నేను మామూలుగా కట్ చేసినా కూడా అది ఎగ్జాక్ట్గా వచ్చిందండి. ఇప్పుడు ఫ్రంట్ అంటే ఇప్పుడు క్లాత్ తక్కువగా ఉంది కాబట్టి మనమైతే ఇలా
ఫస్ట్ వచ్చేసి కరెక్ట్గా ఉన్నది కట్ చేసుకుంటే మనకి కొంచెం సేఫ్ అవుతుందండి క్లాత్ అనేది. చూడండి ఇప్పుడు ఇలా మొత్తం మార్క్ చేసుకొని ఎలా ఉందో అలా, అంటే ఎందుకు ఎగ్జాక్ట్లీగా మార్క్ చేయాలి, ఇది ఎక్కువ తక్కువ కాదు, ఎగ్జాక్ట్లీ ఎలా ఉందో అలా మార్క్ చేసుకుంటే ఇక్కడ కొంచెం అయితే అతుకులు అనేవి పడతాయి. చూసారా, ఇలా కట్ చేసుకున్నామంటే మనకి క్లాత్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. కొంచెం అతుకు పడుతుంది కానీ క్లియర్గా అర్థమవుతుంది. రెండు ఒకేసారి కట్ చేసామనుకోండి దానికి కూడా మీకు అంటే ఇప్పుడు మీటర్ క్లాత్ కూడా అతుకులు వేయాల్సిన అవసరం వస్తుంది రెండు ఒకేసారి కట్ చేస్తే. అలా కాకుండా ఇలా కట్ చేసుకొని తక్కువ ఉన్నది నెక్స్ట్ కట్ చేసుకోవచ్చు. అందుకని క్లాత్ పర్ఫెక్ట్గా ఉన్నది ఫస్ట్ కట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఈ జాయింట్స్ కోసం అయితే ఈ పీస్ కట్ చేశాను. ఇలా కరెక్ట్గా చూసుకొని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి, ఎందుకంటే కుట్లకి మనకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇలా పెట్టుకొని పక్కకు పెట్టేసుకోవాలి. షేప్ పట్టీలు ఇందులోనే ఇప్పుడు నడుము దగ్గర మనం పట్టీ వేసాం కదా, ఆ పట్టీ కోసం అయితే ఇది కట్ చేసుకున్నాను. ఇక్కడ షేప్ పట్టీలు తీస్తాను చూడండి. రోజు కట్ చేశాను కాబట్టి ప్రాక్టీస్ అయితే ఉంటుందండి. అందరికీ అయితే ఉండదు కదా, మనకి టకా టకా పని అయిపోవాలంటే ఫాస్ట్గా ఉంటేనే అవుతుంది కదా.